యొక్క బిడ్డలారా, దయచేసి ఈ రాత్రి మరొకసారి ఆయన సన్నిధిలో మనందరం కూడా ఉండడానికి దేవుడు కృప చూపినందుకు మన హస్తాలను పైకెట్టి స్తోత్రం చెప్తాం. మీరందరూ కూడా బైబిల్ తెలిసి ఆదికాండము బైబిల్ గ్రంథంలో ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదివి సహాయం చేయండి. చదవండమ్మా. ఇంకా 13 కూడా చాలు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ చదువుకున్న లేఖన వాక్యంలో ఇస్సాకు అనేటువంటి వాని గురించి రాయబడిన సందర్భం కనబడుతుంది. ఏమని రాయబడిందంటే, ఇస్సాకు అనేటువంటి వాడు అబ్రహాము కుమారుడు. లేక లేక ఎప్పుడుకో అతడు పుట్టాడు. అయితే ఇతడు అభివృద్ధి నొందెను లేక ఫలించెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తన గురించి దేవుడు మాట్లాడటం జరిగింది. మీరు బైబిల్ చదివినప్పుడల్లా కొంతమంది వ్యక్తుల గురించి దేవుడు ప్రత్యేకంగా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతారు అనంటే, అతడు దీవించబడ్డాడు, అతడు అభివృద్ధి పడ్డాడు, అతడు అంతకంతూ వర్ధిల్లుతున్నాడు, అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇలాంటి విషయాలు కొంతమంది వ్యక్తుల గురించి చాలా అద్భుతంగా దేవుడు వారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మీరు గమనించండి, ఎందుకు దేవుడు ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడతాడంటే, వాళ్ళలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, కారణాన్ని దేవుడు గుర్తించగలిగాడు. గుర్తించి ఏం చేస్తాడంటే, వాళ్ళని ప్రత్యేకంగా దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే, ఒక స్థితిలోనికి తీసుకురావాలనేదే దేవుని యొక్క అభిప్రాయం. ఒక స్థితిలోనికి వారిని రావటమే. మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, వీళ్ళు ఇంత అభివృద్ధిలోకి రావడానికి గల కారణం, ఇంత ఆశ్చర్యకరంగా ఉండడానికి గల కారణం ఏమిటి అనేది మనకి చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్నది వేరు, దేవుడు అనుకున్న అభివృద్ధి పరిచింది వేరు. అక్కడ చిన్న మిస్టేక్ మనము పొరబడుతాం కొంతమంది గురించి. కానీ దేవుడు పొరబడి ఆయన ఆశీర్వదించడు. ఆ వ్యక్తి యొక్క గుణగణాలను బట్టి, ఆ బిడ్డ యొక్క ఆలోచనను బట్టి, ఆ బిడ్డ యొక్క దాతృత్వాన్ని బట్టి, మరి అతని యొక్క మంచితనాన్ని బట్టి, అలాగే తన వెనకాల ఉన్న ప్రార్థనను బట్టి, తనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఇతన్ని ఏం చేయాలనుకుంటాడంటే, దేవుడు దీవిస్తే ఇతడు నాకు ఉపయోగకరంగా ఉంటాడు, అలాగే సమాజానికి ఉపయోగకరంగా ఉంటాడు, కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటాడు, అలాగే అనేక మందికి అతడు ఆశీర్వాదకరంగా ఉంటాడు అనే ఉద్దేశం దేవుడు ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తిని పైకి లేపడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అంతేగాని ఆయన ఊరికినే ఆయన మనం అనుకున్నట్లుగా చేయుడు. అయితే అలాగే ఇస్సాకు అనేటువంటి వాడిని మనం చూసినప్పుడు, ప్రియులారా, యాకోబు యొక్క అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు. అయితే ఇతను పుట్టక ముందు ఇతని గురించి వారి తల్లిదండ్రులు ఏమనుకున్నారో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రము అతని గురించి మంచి ఉద్దేశంతోనే వారికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని సమయాలలో దేవుడు మనకి పిల్లలు ఇవ్వటం కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనం కూడా ఏం చేయాలంటే మన పిల్లలకి నేర్పించాలి. అలాగే దైవ సన్నిధిలో వారిని ఏం చేయాలి, నడిపించాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దైవ ఆలోచనలు కలిగిన వారయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దీవెనకరంగా ఉంటారు. అలాగే ఇస్సాకును కూడా మరి వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే చాలా దీవెనకరంగా అతన్ని పెంచారు. అబ్రహాము అనేటివాడు ఒక ప్రార్థనా పరుడు. అబ్రహాము అన్నవాడు ఒక దైవికమైన భయం కలిగిన వాడు. అబ్రహాము దేవునితో మాట్లాడేవాడటండి. దేవుడు చెప్పిన సంగతులన్నీ కూడా తన భార్యతో పంచుకునేవాడట. దేవుడు చెప్పిన సంగతులని తర్వాత తనకు పుట్టినంటి 100 సంవత్సరాల తర్వాత పుట్టిన తన కుమారుడికి దేవుడు ఎలాగ దర్శించాడో, ఎలాగ దేవుడు నన్ను అభివృద్ధిలో తీసుకొచ్చాడో, దేవుడు ఏ విధమైన నడమని నాతో చెప్పాడో, దేవుని యొక్క పట్ల ఎంత భయం కలిగి ఉండాలో తన కొడుకుకి తన బిడ్డకు నేర్పించిన విధానం ఇస్సాకులోకి ప్రవేశించింది. దేవునికి స్తోత్రం. ఆ ప్రవేశించిన వాడు ఊరుకునే ఉంటాడా? అతడు కూడా ఎలా ఉంటాడు? భక్తి కలిగిన వాడిగా ఉంటాడు, భయం కలిగిన వాడిగా ఉంటాడు. ఏమండి, దేవుడు అంటే ఆసక్తి కలిగిన వాడిగా ఉంటాడు. దేవుని కార్యాల పట్ల అతడు ఎంతో అనగా నమ్మకంగా ఉంటాడు. ఇంకా చూస్తే దేవుడు అంటే ఆయన పట్ల ఎలాగ జీవించాలని ఒక విధేయత కలిగిన వాడిగా అతడు ఉంటాడు. అలాంటి విధేయత కలిగిన వాడే ఇస్సాకు అనేటువంటి వాడు. అయితే కాలక్రమాన మరి తండ్రి చనిపోయారు, అబ్రహాము గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే తన కుమారుడికి మరి ఆ బాధ్యతలన్నీ కూడా ఏం పడ్డాయి, అతని మీద పడ్డాయి. అయితే ఈ బాధ్యతలన్నీ కూడా పడ్డాయి. రెండోది, దేవుడు ఏం చేశాడంటే అబ్రహామునకు ఒక ప్రమాణకం చేశాడు, ఒక ప్రమాణము చేశాడు. ఆ ప్రమాణాన్ని కూడా ఇస్సాకుకు నేర్పించాడు. బాబు, మనకు ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ఏంటంటే నా ద్వారా ఒక సంతానాన్ని భూమి మీద విస్తరింప చేస్తాను, వాళ్ళని ఆశీర్వదిస్తాను. అంతేకాకుండా మనలోంచి కలిగేటువంటి ఒక సంతానం ద్వారా అనగా ప్రపంచ దేశాల్లో పుట్టబోతున్న వాళ్ళందరికీ కూడా దీవెనకరంగా ఒక వ్యక్తి మన కుటుంబంలోంచి వస్తారట. ఆయన నా ద్వారా, నీ ద్వారా, నీ పిల్లల ద్వారా ఇలాగా ఏంటంటే చక్కగా ఈ యొక్క కొంతకాలం తర్వాత దేవుడు ఒక సంకల్పాన్ని చేయాలని నిర్ణయించాడు. కనుక ఆ సంకల్పంలోనే దేవుడు ఏం చేశాడంటే వాగ్దాన భూమిని కూడా మీకు నేను ఇస్తాను అని చెప్పారు. కనుక నువ్వు అలా జీవించు అని చెప్పినప్పుడు అబ్రహాము వలె ఇస్సాకు కూడా ఎంతగానో నమ్మకంగా బ్రతికాడు. తనకి పెళ్ళైన తర్వాత రిబకాని కూడా ఈ వాగ్దానముల గురించి, ఈ యొక్క పరిస్థితుల గురించి మరి దేవుడు సన్నిధిలో అతను ఏ విధంగా నా తండ్రి నడుచుకున్నాడు, నా తల్లి నడుచుకుంది, నేను నడుచుకోవాలి, అలాగే నువ్వు కూడా నడుచుకోవాలి. మనకి పుట్టబోతున్న సంతానం ద్వారా ఈ యొక్క లోకానికి ఒక దీవెనకరమైనది ఆశీర్వాదకరమైన కృపలో ఆయన ఇవ్వబోతున్నాడని చెప్పి ఇలాగా కుటుంబాన్ని ముందుకి దేవునిలో కొనసాగించడం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఇలాగ జరిగిన తర్వాత మరి అబ్రహాముకి ఏ విధంగా అయితే పిల్లలు లేటుగా పుట్టారో అలాగే ఇస్సాకు కూడా ఏం జరిగిందంటే పిల్లలు లేటుగానే పుట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా మీరు గమనించండి. అయితే పాపం చాలాసార్లు వీరి కుటుంబంలో ఒక చింత, ఒక బాధ ఉండేది బిడ్డల కోసం. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు ఏం చేశాడు అని అంటే చింతపడేవాడు కాదు కానీ ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. మరి ఇస్సాకుకి ఒక అలవాటు ఉంది, దేవుని దగ్గర ప్రార్థన చేయటం అనే అలవాటు ఉంది. కనుక ఇంట్లో పురుషులైన వారికి ఒక అలవాటు ఉండాలి. ఏంటంటే ప్రార్థన చేసేటట్టు ఒక అలవాటు ఉండాలి. అది భార్య గురించి అయినా, ఒక బిడ్డల గురించి అయినా, లేకపోతే ఒక సంపద గురించి అయినా, ఒక వ్యవసాయం నిమిత్తమైనా, ఒక వ్యాపార పరిస్థితుల్లో అవసరత నిమిత్తమైనా,
ప్రార్థన అనేది చాలా అవసరం. అయితే దేవుని బిడ్డలారా, ఇతడు ప్రార్థనాపరుడే కాకుండా ఇతడు బలిపీఠాలు కట్టే అలవాట్లు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ బలిపీఠాలు కట్టే అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయంటే తన పితరుల్లోంచే ఈ బలిపీఠాలు కట్టే అలవాటు ఉంది. తన ముందు తన తండ్రి అబ్రహాము చాలా బలిపీఠాలు కట్టాడు. దాని తర్వాత అబ్రహాంకు ముందున్నట్టు భక్తులు ఎవరైతే ఉన్నారో, భక్తులు అని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బలిపీఠాలు కట్టి, అనగా దేవుని దగ్గర వాళ్ళు దేవుని ప్రత్యక్షతను పొందారు. ఈ బలిపీఠాలు కట్టడం ఏమిటండి పాస్టర్ గారు అంటే, బలిపీఠము అంటే ప్రార్థన. అంటే బలిపీఠం కట్టి ప్రతి ఒక్కరు కూడా నీటిలో బలిపీఠం కట్టబడాలి, లేక నీ భార్య బలిపీఠం కట్టబడాలి, నీ బిడ్డల బలిపీఠం కట్టబడాలి, నీవు బలిపీఠం కట్టబడాలి. ఇలాగా బలిపీఠం కట్టడం అంటే దేవుని ఆరాధించటం, దేవుని ప్రార్థించటం, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రతిష్ఠ కొరకు ఎదురు చూడటం. ఈ విధంగా ఏ కుటుంబం అయితే ఉంటుందో, ఏ కుటుంబం అయితే ఆ విధంగా దేవుని సన్నిధిలో బలిపీఠాలు కట్టి అనగా మోకరిస్తారో, దేవుని బిడ్డలారా ఆలోచించండి, అలాంటి వారి యొక్క జీవితాలలో మేలును చూస్తారు, ఆశీర్వాదాలు చూస్తారు, దేవుని కృపలను చూస్తారు. వారి అనుకోలేనివన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా తెలియని రీతిగానే కంటికి కనిపించవు, హృదయానికి గోచరము కావు, అనగా చెవికి వినపడవు. అలాంటి కార్యాలు ఏం చేస్తారంటే వారి జీవితాల్లో చూడగలుగుతారని మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఇసాకు అనేటువంటి వాడు మనకి కనబడుతున్నాడు కనుక ఇతడు ఏం చేశాడు అని అంటే, అనగా బలిపీఠాలు కట్టడమే కాకుండా ప్రార్థన అనే జీవితమే కాకుండా అతడు దేవుని సన్నిధిలో ఎంతగానో దేవుడంటే భయం కలిగిన వాడిగా ఉన్నట్లుగా బైబిల్ కనబడుతుంది. అయితే ఇతడు తన తల్లి తండ్రి చనిపోయిన తర్వాత దాని మీద బాధ్యతలు కలిగిన వాడిగా, కుటుంబ బాధ్యతలు కలిగిన వాడిగా, లేక అతడు ఒక నాయకుడిగా, ఒక యజమానిగా అతడు అనేక మందిని నడిపిస్తున్న రోజుల్లో అతడు కూడా ఏం చేస్తాడంటే ఆయా ప్రాంతాలు, ఆయా చోటులు, ఆయా ఊర్లు, ఆయా గ్రామాలు ఇలాగా సంచరించే పరిస్థితులలో తన తండ్రి వల్లే ఆయా దేశాలకి ఆయా చోటుకి వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఇస్సాకు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే ఒక చోట అతడు నిలిచాడు, ఒక చోట అతడు మరి నిలబడ్డాడు. అప్పుడు నిలబడినప్పుడు జరిగిన విషయం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, జరిగిన విషయం ఏమిటని ఆలోచన చేస్తే అక్కడ ఏమిటంటే ఇస్సాకు ఏం చేశాడంటే ఇక్కడ ఇత్తనము వేసిన వాడిగా కనబడుతున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇత్తనము వేసిన వాడిగా కనబడుతున్నాడు. అంటే ఆ ఇత్తనము వేసినప్పుడు అతడు తన జీవితంలో దేవుడు చూసి అతన్ని ఆశీర్వదించాడు. కానీ నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఇస్సాకే కాదు కానీ మనం కూడా పురుషులైన వారు, స్త్రీలైన వారు, యవనస్తులైన వారు దేవుని ఎదుట ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం మొట్టమొదటిగా ప్రార్థన కలిగిన వారిగా ఉండాలి, రెండోది భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఏమండి, ఇంకను మనం ఏం చేయాలంటే ఇత్తనము వేసేవాడిగా ఉండాలి. కనుక నీ జీవితంలో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో అది ఫలించాలంటే దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు ఇవన్నీ కలిగి ఉంటే నీవు ఫలిస్తావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమిటంటే, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్ప వాడాయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, మనుషుడు చెప్పలేదు గొప్పవాడయ్యాడని, మనుషుడు మాట్లాడలేదు గొప్పవాడయ్యాడని, సాక్షాత్తు ఎవరంటే దేవుడు ఏమంటే అతడు గొప్పవాడయ్యాడు. దేవుడు చెప్పిన తర్వాత ఏ మనిషి అడ్డగించినా, ఏ మనిషి అనగా అడ్డగించాలని చూసినా, ఎలాంటి పరిస్థితులలో అడ్డగించాలని ఎవరైనా చూసినా ఎవరి వల్ల అవదు. కానీ దేవుడు ఆశీర్వదించడానికి ప్రారంభించినప్పుడు ఎలాంటి అడ్డు గోడలు, ఎటువంటి పరిస్థితులు మన ఎదుట నిలబడుతున్నప్పుడు కూడా వాటిని ఏం చేస్తాడు దేవుడు తొలగించి గొప్ప కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది నిత్యము దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది.
మీరు గమనించారా లేదో కానీ దేవుని బిడ్డలు ఈ వాక్యంలోనే ఒక మాట ఉంది 14 వచనంలో, చివరి లైన్లో ఒక మాట ఉంది. మన చదువుగా 14 వచనం. అతనికి గొర్రెలను ఆస్తియును గొడ్లను ఆస్తియు దాసులు. చూడండి, ఇతనికి గొర్రెలు ఎడ్లు మరి గాడిదలు ఒకటి కాదని సంపద ఏమైంది, పెరిగిపోయింది. ఆ సంపద అంతటిని కూడా నడిపించడానికి ఎవరు కావాల్సి వచ్చారు? కొంతమంది అనగా మనుషులు కావాల్సి వచ్చారు. అప్పుడు దాసులు, పాలేరులుగా అనగా దాసురాలుగా ఆడవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప వ్యక్తులు అతనికి కావాల్సి వచ్చింది. కనుక సమూహము కలిగినందున ఫిలిష్తీయులు ఏం చేశారంటే అతని యందు అసూయపడ్డారు. దేవునికి స్తోత్రం. విన్నారా? అభివృద్ధిలోకి వస్తుంటే, మంచి జీవితం నీ కలిగి ఉంటుంటే అసూయ అనేది సాధ్యమే. నీ మీద విరోధంగా ఉండేది సాధ్యమే. కానీ నిన్ను అభివృద్ధి పరిచింది మనుషులు కాదు కదా, నిన్ను దీవించింది మనుషులు కాదు కదా, నిన్ను ఒక స్థితిలోకి తీసుకొచ్చింది మనుషులు కాదు కదా. కనుక అలాంటి స్వరాలు, అలాంటి మనుషులు, అలాంటి విధానం నీ ఎదురు కనబడినప్పుడు ఏం చేయాలంటే, నువ్వు దేవుని మీద తప్ప వాళ్ళ మాటల మీద ఎప్పుడు పెట్టుకోకూడదు, వాళ్ళ ఆలోచనల మీద చూపు ఉండకూడదు. ఎందుకంటే నీవు దేవుని చేత గొప్పవాడుగా ఆయన చూశాడు. కానీ ఫిలిష్తీయులు అనే వాళ్ళు దేవుని బిడ్డలారా, లేక ఇతరులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నీ మీద అసూయగా వాళ్ళ మంది ఉంటుంది. ఎందుకంటే చాలామంది నేను ఎరుగుదును, మంచి వ్యాపారం కానీ, మంచి పొలాల్లో మంచి ఇది కానీ, లేకపోతే మనలో మంచి ఉద్యోగాల్లో కానీ, వారి పరిస్థితుల్లో కొంచెం రాణిస్తున్నారు అనుకోండి, మంచిగా వస్తుంది అనుకోండి, అతన్ని ఎలా పడగొట్టారా అని చూసేటట్టు వాళ్ళు, వాడిని ఎలాగ బయటికి లాగేలా చూసేవాడు. కొంతమంది యవనస్తుల్లో కూడా ఏమండి, అతను మంచిగా బతుకుదాం, మంచిగా జీవిద్దాం, తీసుకొద్దాం తల్లిదండ్రులు చూస్తూ ఉంటే, వాళ్ళు బతుకును మంచిగా సరిచేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏమండి మరో కొంతమంది ఏం చేస్తారంటే ఆ యవనస్తుల్ని ఏం చేస్తారంటే అభివృద్ధిలోకి రాకుండా చేయడానికి ప్రయత్నాలు, పడగొట్టడానికి ఆలోచనలు, ఉద్దేశాలు వాళ్ళు కల్పిస్తూ ఉంటారు. కనుక దయచేసి అలాంటి అన్నీ కూడా మనం ఏం చేయాలంటే దూరం చేసుకోవాలి. అవన్నీ మనకి అనవసరం అండి. కనుక దేవుని మీద నీవు నమ్మకం పెట్టుకున్నవాడు, నమ్మకము కలిగే దానివైతే, నమ్మకంలో ఉన్నవాడు అయితే, దేవుడు అంటున్నాడు, ఇలాంటి అసూయ పనులు నీ ఎదుట ఎంతమంది ఉన్నా దేవుడు నిన్ను మాత్రము దీవించక మానడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, పైకి వచ్చే కొద్దండి అన్నమాట. వాళ్ళు సంపాదించుకోవచ్చు, వాళ్ళు బంగారాలు సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, వాళ్ళ పిల్లలు బాగోవచ్చు. ఎదురులు బాగునేటప్పటికి ఏమవుతుందంటే ఎంత భయంకరంగా మాట్లాడుకుంటారంటే చాలా భయంకరంగా మాట్లాడుకుంటారు. ఆలోచించండి, నీ బిడ్డలే నీకు కలిగిందే నీకు ఇంత మంచిగా ఉంటావు, మరి ఎదురు వాళ్ళ విషయంలో ఎందుకో అంత దారుణంగా, అంత భయంకరంగా ప్రవర్తిస్తారు అంటే దేవుని బిడ్డలారా చాలా భయంకరంగా ఏమని వినపడుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా. కనుక ప్రియమైన దేవుని సంగమా, దయచేసి నీ జీవితంలో ఇలాంటి వాళ్ళకి ఎంతోమంది ఎదురు పడుతున్నప్పటికీ కూడా, ఎదురు వస్తున్నప్పటికీ కూడా నీకు సీడ్ బ్యాక్ లాగా నీకు అనగా వాళ్ళు వచ్చి అనగా మిమ్మల్ని ఖచ్చితంగా ఏంటంటే ఆఫ్ చేయడానికి ప్రయత్నించేటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు ఏమండి పెడుతున్నప్పటికీ కూడా నీవు ఏం చేస్తావో తెలుసా, వాటిని దాటుకుని స్లోగా దాటుకుని వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే స్వీట్ ప్రకృతి కనుక చాలా స్లోగా ఏం చేయాలి, దాటుకుంటూ వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాంటి మనుషుల విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళ విషయంలో ఎంత మంచి మాట మాట్లాడినా ఆ మాట వాడికి ఎలా ఉంటుంది అంటే మన మీద వాడికి నష్టం కలిగినట్టుగా మాట్లాడతారు, కానీ నష్టం చేసేవాళ్ళు వాళ్ళే, అసూయగా ఉండేది వాళ్ళే. ఇక్కడ ఏముందంటే దేవుని బిడ్డలారా గమనించండి, మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే ఇక్కడ ఫిలిష్తీయులు అతను యందు అసూయ
పడిరి. అయితే దేవుని బిడ్డలు గమనించండి, ఎంత అసూయింటికి పడ్డారు అంటే అతడు విత్తనం వేసి అన్ని కష్టపడి వీడి భూములన్నింటినీ కూడా చక్కగా దున్ని మంచిగా లేని స్థలాలన్నింటినీ కూడా శుభ్రం చేసి చక్కగా ఏమండి అక్కడ మంచి వాటర్ పెట్టి మంచి నీళ్ళు పెట్టి పనివారిని పెట్టి అనగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆ యొక్క ఉన్నవారిని అందరినీ కూడా దగ్గర సమకూర్చుకుని చక్కటి వ్యవసాయం చేసి చక్కటి పరిస్థితులు తీసుకొచ్చి తనకి తన వారికి అనేక వందల మందికి సహాయపడే ఒక వ్యక్తిగా అతడు ఒక గొప్ప విత్తనం వేసి ఏం చేయబోతున్నాడు అంటే దేవుని బిడ్డరా, ఇక్కడ ఆశీర్వదకరంగా దేవుడు చేస్తూ ఉంటే అది ఏం చేశారంటే ఇతను ఎందుకు అసూయ పడటం ప్రారంభించారు. కానీ చాలామంది మన కష్టం చూడరండి, మన కష్టం చూడరు. మనం ఎంత కష్టపడ్డాము, మనకు నిద్ర ఉందో, మన బిడ్డలకు నిద్ర ఉందో, మన వెనకాల ఉన్న వాడికి నిద్ర ఉందో లేదో, ఇవన్నీ అక్కర్లేదండి. మరి ఇదేం బుద్ధో, ఇదేమి ఆలోచన అండి. ఈరోజు నేను చెప్పే మాట ఏంటి దేవుని బిడ్డరా, నీ కష్టమే నీకు ఫలితం. నీ బలము దేవుడు, నీ కష్టమే నీకు ఫలితం. నీ కష్టాన్ని అనేక మంది అసూయపరులు దోసుకోవడానికి పన్నాగాలు పన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే దాని నుంచి నీకు తెలివితేటలు నేర్పి ఎలాగా వ్యవహరించాలో అది దేవుడు నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి, ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నువ్వేం చేయాలి అంటే దేవుని సన్నిధిలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు కూడా 4వ కీర్తన 1వ వచనంలో కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే మనం ఆలోచిద్దాం. ఇరుకులో నాకు విశాలత కలిగించేవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించాను. చూసారా? సరిపోతుంది. ఆ మాట వస్తుంది. నలులారా ఎంతకాలం నా గౌరవము అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెలిచెదరు. సరిపోతుంది. ఇక్కడ దేవునికి మనం ఏం చేయాలి? మర్ర పెట్టాలి. మర్ర పెట్టడం అంటే ప్రార్థన చేయటం. ప్రార్థన మీద ఆధారపడ్డావు, మనుషుల మీద కాదు కదా. నేను ఆదివారం మనం ఒక క్వశ్చన్ చదువుకున్నాం 118వ కీర్తనలో. నన్ను నమ్ముట కంటే నిన్న ఆదివారం మనం చదువుకున్నాం. అవును, అవును. ఎవరిని మనకు మేలు కలగాలి అని అంటే ఏమండి? యెహోవానే, దేవుణ్ణే మనం ఆశ్రయించాలి. అయితే ఒక్కొక్క సమయంలో మనకి కొన్ని పరిస్థితులలో కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు మన పట్లకు దయ చూపలేదేమో అని అనుకుంటాం. కానీ అది సాధ్యమే. మనిషికి వచ్చేటి ఒక నైపుణ్యము బట్టి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. నిన్ను విడిచిపెట్టు. ఆయన వాక్యం చెప్తుంది 52వ కీర్తన, క్షమించండి 52వ యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుని. అది కాదు కదా, ఒకసారి అది కాదు కానండి 58 చదవండి. ఒకటి వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయవిధిని విడువక ఒకసారి రక్షింపై 5వ అధ్యాయము 59వ అధ్యాయమా 59వ అధ్యాయము మొదటి వచనం. అవును, రక్షింప నేర్పున్నట్లు కాలేదు,
చెవులు మందము కాలేదు. దేవునికి స్తోత్రం. విన్నారు కదా, యెహోవా హస్తము, దేవుని యొక్క చేతులు ఏమండి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా నీకు అక్కడ ఎలా ఉన్నాడంటే ఆయన దగ్గరగానే ఉన్నాయి. యెహోవా హస్తము కొరచ కాలేదు. నీ చేతులు నా చేతులు కొరచైపోవచ్చు కానీ ఎవరికైనా సహాయం చేయడానికి, కానీ దేవుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడికి దేవుడు సహాయం చేయడానికి ఆయన చేతులు కొరచ కానే కావు. దేవుడు నిన్ను విస్తరింప చేయడానికి ఆయన చెప్పిన మాట ఏం చేయాలి, మనం వినాలి. లూకాసు సువార్తలో ఒక మాట ఉంది, మనం చదువుతాం. తీసారా? 5వ అధ్యాయం తెరవండి, మొదటి నుంచి కొంచెం చదువుతారా? చదువు. దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దూడలను చూసెను. జాడలలో వాటిలో నుండి దిగి తమ వలలో కడుగుచుండిరి. ఆయన ఆ దూడలలో సీమోనుదైన యొక్క దూడ ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దూడలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుడు చాలించిన తరువాత నీవు దూడను లోతులకు నడిపించి చేపలు పట్టకు మీ వలన వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏడువాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున అదండి, నీ మాట చెప్పున వలలు వేత్తునని ఆయనతో అన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసారా ఎంత మంచి విషయం. యేసు ప్రభు వారు సువార్త చేస్తున్నారు. జన సమూహంలో అందరూ కూడా కిక్కిరిసిపోయి సముద్రం దగ్గర ఉన్నారు. అక్కడ జనాలు ఎక్కువైపోవడం గురించి ఏం జరిగిందంటే, ఆయన కొంచెం చెప్పడానికి, ఆయన మీద పడడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి అక్కడ జరిగిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇదిగో ఈ సమయంలో నీ దోణిని ఏం చేస్తావంటే కొంచెం లోతుకి పంపించు. దేవుని స్తోత్రం. ఈరోజు రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, దోణె అంటే మన జీవితాన్ని కొద్ది లోతునకు ఏం చేయాలి, నడిపించుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఈ దోణె మనకి కనపడుతుంది. అయితే యేసుప్రభు దోణిని సముద్రంలో కొద్ది లోనికి వెళ్ళిన తర్వాత అందరికీ వాక్యం చెప్పడానికి, అందరికీ వాక్యం చెప్పడానికి ఆయన సిద్ధపడ్డాడు, చెప్పాడు, అయిపోయింది. ఎంత అయిపోయిన తర్వాత దేవుడు ఏమండి పేతురుని లేక అక్కడ ఉన్నట్టు వల్లేసే వారిని దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. దయచేసి మన జీవితాల్లో కూడా అంతే. దేవుని పని చేస్తుంటే, మనం దేవుని పని కొరకు సహాయపడుతుంటే, దేవుని యొక్క పని నిమిత్తం మనం మన టయాన్ని వృధా చేస్తూ ఉన్నామనుకుని అనుకుంటూ మనము ఒకవేళ దేవుని పని కొరకే కొంత టైం అని వెయిట్ చేసి మనం జీవిస్తే, తర్వాత టైం దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. వాళ్ళు రాత్రంతా ఏం చేశారు, ప్రయాసపడ్డారు. చేపల వరకు ఎంతగానో లోనికి వెళ్ళారు వాళ్ళు. కానీ వాడికి ఏం జరగలేదు, చేపలు పట్టడానికి ఒక చేప కూడా దొరకలేదు. స్వయంగా తానే సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ దేవుడికి తెలుసండి చేపలు ఎక్కడుంటాయో, చేపలు అనగా ఎలా దొరుకుతాయో దేవుడికి తెలుసు. అయితే ఈ సీమోను పేతురు ఉన్న వ్యక్తులందరూ కూడా రాత్రంతా మేము కష్టపడ్డామండి, రాత్రంతా కూడా ఏడ్చి మేము తిరిగామండి, కానీ మేము వలలు వేసాము, కానీ ఆ వలలో ఒక చేప కూడా పడలేదు.
అని అనగానే వాళ్ళు యేసు ప్రభు మాట్లాడకుండా అంటున్నారు అయినను. ఏమంటున్నారు వాళ్ళు? ఇదండి మనకు కావాల్సింది. అయినను నీ మాట చెప్పను, నీ మీద ఆధారపడుతున్నాం ప్రభువా. ఒకప్పుడైతే ఏదో మాకు మిస్ అయింది, ఒకటైతే ఏదో మాకు అనగా ఇబ్బంది అయింది. అన్ని పట్ల ఇబ్బంది అవుతుంది కనుక ఇప్పుడు నీ మీద మేమేం చేస్తున్నాం? ఆధారపడుతున్నాం. నీ మీద మాత్రమే ఆధారపడుతున్నాం. నీ మీద ఆధారపడి ఏం చేస్తున్నాం అంటే మేము వెళ్తున్నాం. మా హృదయాన్ని చూసిన దేవుడవు, మా మనసు చూసిన దేవుడవు, మా పరిస్థితులు చూసిన దేవుడవు. మేము రాత్రంతా చేశాం, ఉదయాన్నే మీరు మాకు కనిపించారు. మేము కూడా ఉదయం నుంచి ఇప్పుడు వరకు కూడా ఇదిగో మధ్యాహ్నం వరకు కూడా మీతోటే గడిపాం, మీతోటే ఉన్నాం, మీతోటే అనగా తిరిగాము. అయితే తిరిగి మీరు ఏమంటున్నారంటే అనగా చేపల విషయంలో వల వేయమని అని అంటుంటే మేము మా బాధ మీకు చెప్పుకున్నాం ప్రభువా. కానీ అయినా ఏం చేస్తామంటే నీ మాట చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ఏ మాట చెప్పునా? అతడు తన వలను నమ్ముకోలేదు, తన వృత్తిని నమ్ముకోలేదు. కానీ ఎవరిని నమ్మాడు అంటే తనను అభివృద్ధి పరిచి దీవించి ఒక మంచి పరిస్థితులు తీసుకొచ్చే దేవుని మాత్రమే నమ్మాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇస్సాకు కూడా ఏమండి ఎవరిని నమ్మాడు అంటే అక్కడ నుండి వ్యక్తులు నమ్మలేదు, లేదా తన పనివారాన్ని నమ్మలేదు. కానీ తన ఇత్తనం వేశాడు. తన నమ్మిన దేవుని పట్ల ఎంతో విశ్వాసంతో అక్కడ తన వ్యవసాయాన్ని కొనసాగించాడు. నమ్మిన దేవుడు విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు. విడిచిపెట్టినట్లుగా మనకు ఉన్నప్పటికీ కూడా అది విడిచిపెట్టినట్లుగా కాదు. ఇంకను నాతో నువ్వు ఎంతగా సాగుతావు, ఎంతగా భక్తి కలిగి ఉంటావు, ఎంత విశ్వాసం కలిగి ఉంటావు అన్నమాట. నేను ఇచ్చినా నేను ఇవ్వకపోయినా నేనంటే ఎవరో అనేది నువ్వు గొప్పగా సాక్ష్యం చెప్తావా లేక నిలబడతావా అనేది కూడా దేవుడు కొన్ని వ్యక్తుల్లో భక్తుల్లో ఏం చేస్తాడు, కొన్ని పరిస్థితులు చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం వాటికి ఏం చేయాలి? మనం నిలబడాలి. నిలబడినప్పుడే మనం ఫలితం చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఈ రాత్రికాలం నేను చెప్తున్న మాట ఏంటో దేవుని బిడ్డలారా మీరు ఆలోచించండి. వ్యవసాయం చేసినంతలోనే మనకి పంట ఇంటికి రాదు కదా. వ్యాపారం చేసినంతలోనే మన జేబులోనికి మన ఇంట్లోనికి డబ్బు రాదు. కానీ చేస్తుండగానే జరుగుతుండగానే లాభ నష్టాలు కూడా మన వెంట వస్తూ ఉంటాయి. కానీ ఆ లాభ నష్టాల్లో మనం నిరీక్షణ కలిగి నమ్మకము కలిగి ఏం చేయాలంటే దేవుని మీద గురి పెట్టుకుంటే దేవుడు అద్భుతంగా ఆ నష్టాన్ని ఆయన ఏం చేస్తాడంటే నీకు లేకున్నట్లుగా ఆయన ఫలింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు ఏమంటున్నారంటే నా ఏలిన వాడా మేము ఇలా చేసాం కానీ ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, కానీ ఇదిగో అయినను నీ మాట చొప్పున వాళ్ళు వేతుమని చేపలు పట్టిరి. దేవుని స్తోత్రం. పట్టిరి. అప్పుడు ఏం జరిగింది? అందుచేత వారి వలను ఏమవుతున్నాయి? వారు అలాగే చేసి విస్తారమైన చేపలను పట్టిరి. విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన ఆశీర్వాదము చూశారు. దేవునికి స్తోత్రం. విస్తారము అంటే అక్కడ లెక్కలేదు, దాన్ని కొత్త లేదు, ఎంత అనేది కూడా దాన్ని మనం చెప్పలేము. విస్తారం అన్నాడు అంతే. అంతే కదమ్మా. విస్తారం అన్నాడు అంతే. విస్తారమైన చేపలు పట్టిరి. దేవుడిచ్చే దాన్ని విస్తారం అని చెప్పినప్పుడు మనం లెక్క అంటే మనం అలా అవుతుంది. అవుతుందా? అది ఏ విషయంలో అయినా, వ్యాపార విషయంలో అయినా, చేపల చెరువు విషయం అయినా, అలాగే అనగా వ్యవసాయ విషయంలో అయినా, ఒక రైలు విషయంలో అయినా, ఒక బిజినెస్ విషయంలో అయినా, ఇలా ఒకటి కాదండి 10 దానిలో అనమాట. విస్తారముగా ఆయన దీవిస్తే దాన్ని కొలవడానికి చేయడానికి మన వల్ల అయ్యేది కాదు. ఎంతమంది అసూయపడినా ఏమండి అది నీ జీవితంలో నీకు నష్టం కలగదు. ఎందుకో తెలుసంటే
నీవు దేవుని బిడ్డలారా దేవుని యొక్క మాట చప్పు నడుచుకుంటున్నావు గనుక ఈ రాత్రి కాలంలో దేవుని బిడ్డలారా మీరు ఎలాంటి పనుల్లో ఉన్నారు, ఎలాంటి వ్యాపారాల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి అవసరతల్లో ఉన్నారు, అవన్నీ దేవుని దగ్గర మాత్రమే మీరు కొనియాడండి, ప్రార్థించండి, దేవుని ఎదుట మీ నిరీక్షణ పెట్టండి. దేవుని వాక్యంలో అనేక మందిని వర్ధిల్లు చేసినట్లుగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్లు చేస్తాడని తెలియజేస్తూ, దేవుడు ఈ విస్తారమైన ఆశీర్వాదాలు మీరు చేసే ప్రతి దానికి ఆయన ద్వారా తెలుసుకుంటూ ఆయన ఏం చేస్తాడో తెలుసంటే నీ గమ్యంలో నీకు ఆశీర్వాదాన్ని చూపిస్తాడు. దేవుడు ఈ మాటలు మన అందరి వినికుల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.